మరి వాళ్ళు తెలుగుదేశం నాయకులు బాధపడకూడదు. మరి అలాగే నేను వైసీపీ వాళ్ళ నేను గాజువాకలు వెళ్తా ఉంటే మనతో పాటు మన వాళ్ళందరూ వస్తూ ఉంటే జన సైనికులు యువత అంతా వెళ్తుంటే ఆడపడుచులు వస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఒక 40 మంది మన ఏమో 10,000 వాళ్ళు 40 మంది కూర్చోబెట్టి అందరూ చాలా వీట్లా గట్టిగా మాట్లాడుతున్నారు. అరే 10,000 మంది ఎక్కడ 40 మంది ఎక్కడ ఏం మాట్లాడతారా మీరు? మేము మీకు ఎదురు రావట్లా, మీరు అడ్డగోలుగా దోపిడీ చేసి మీ దోపిడీకి ఎదురొస్తున్నాం. గుర్తుపెట్టుకో. ఈ తణుకు విపరీతమైన పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సినంత అభివృద్ధి జరగాల్సిన నగరం వ్యవసాయంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ రోజున అభ్యర్థులుగా పసుపులేటి రామారావు గారిని మన తణుకు నియోజకవర్గానికి, అలాగే మా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. అంటే నేను వీళ్ళెవరిని అసలు యాక్చువల్ నాగబాబు గారిని రాజకీయాల్లో రామని చెప్పలా. నాకు మా ఇంట్లో ఎవరైనా సరే రాజకీయాల గురించి మాట్లాడారంటే స్టూడెంట్ పాలిటిక్స్లో లా కాలేజ్ సెక్రటరీగా, ఇది మనకి డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి, నాకు రాజకీయాల్లో తొలి పలుకులు నేర్పిన నా మొదటి గురువు శ్రీ నాగబాబు గారు. నాకు ఒక నాని పాల్కీవాలాని తను లా చదువుతున్నప్పుడు నాకు నాని పాల్కీవాలాని పరిచయం చేసిన వ్యక్తి, ఒక గొప్ప లాయర్ని. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో రావాలని కోరుకుంటే నేను ఏదో ఒక పర్టికులర్ సందర్భంలో ఎవరు కుదరకపోతే అడిగాను, మీరు వస్తారు రాజకీయాలకి, పార్లమెంట్ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా చేయడానికంటే ఒక 24 గంటలు ఆలోచించి నిర్ణయం తీసుకున్న మా రెండో నాగబాబు గారికి సభాముఖంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.